గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు ద ట్రేడర్. 6 అక్టోబర్ ఇవాళ నిఫ్టీ 183.50లో క్లోజ్ అయింది. ఫ్రైడే నాటి వీడియోలో ఇవాల్టి మండే అనాలిసిస్ కోసం ఫ్రైడే నాడు మాట్లాడుకున్న వీడియోలో మనం ఏం మాట్లాడుకున్నామంటే ఫ్రైడే నాటి హై అబ్బో గనుక మార్కెట్ సస్టైన్ అయితే కంపల్సరీ అక్కడి నుంచి బుల్లిష్ అయినా ఉండడానికి అవకాశం ఉందని అనుకున్నాము. ఒకవేళ గ్యాప్ డౌన్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంది. గ్యాప్ డౌన్ కాకుండా మార్కెట్ ఫ్రైడే నాటి హై అబ్బో గనుక సస్టైన్ అయితే అక్కడి నుంచి పూర్తిగా బుల్లిష్ అయినా ఉండడానికి అవకాశం ఉందని చెప్పి అనుకున్నాము. అదే రకంగా ఇవాళ నిఫ్టీ ఫ్రైడే నాటి హైని బ్రేక్ చేయలేదు. మొత్తానికి అక్కడి నుంచి చూసుకుంటే పూర్తిగా మంచి బులిష్నెస్ అనేది కనబరిచింది. ఒక 183.10లో క్లోజ్ అయింది. రేపు నిఫ్టీ ఎక్స్పైరీ కూడా ఉంది. నిఫ్టీ ఎక్స్పైరీ నాడు రేపు మార్కెట్ ఎలా ఉండబోతుందో చూద్దాం. ఈ 24,960 అనేది చాలా ఇంపార్టెంట్ లెవెల్ అని చెప్పి డిస్కషన్ చేసుకున్నాం మనము. 24,960 అబోవ్ కనుక సస్టైన్ అయితే 25,080 దగ్గర వెళ్ళడానికి అవకాశం ఉందని ఎగ్జాక్ట్లీ మార్కెట్ అక్కడే వచ్చి ఆగింది. ఇక్కడ నుంచి ఏం జరగడానికి అవకాశం ఉందో చూద్దాం. అవర్లీలో చూసుకుంటే మార్కెట్ ఎలా లోవర్ లోస్ చేసుకుంటూ కిందికి వెళ్ళిపోయిందో ఎగ్జాక్ట్లీ ఇప్పుడు సేమ్ అలాగే హైఆర్ఎస్ చేసుకుంటూ పైకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంది. రేపటి లెవెల్స్ కనుక చూసుకుంటే ఈ 25,140 అబోవ్ కనుక సస్టైన్ అయితే 25,250, 25,360 వరకు కూడా వెళ్ళడానికి అవకాశం ఉంది. మార్కెట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో సూపర్ బులిష్గా కనిపిస్తుంది. కాబట్టి మనం ఇంతకుముందు వీడియోలో ఫ్రైడే నాటి వీడియోలో కూడా మాట్లాడుకున్నట్టు ఈ వీక్ 25,250 టెస్ట్ అవ్వడానికి అవకాశం ఉందని చెప్పి అనుకున్నాము. అదే రకంగా మార్కెట్ మూవ్ ఉన్నది కాబట్టి రేపు ఎక్స్పైరీ నాడు రేపు ఎక్కువ శాతం పాసిబిలిటీ అనేది కనిపిస్తుంది. కింది సైడ్ కనుక చూసుకున్నట్టయితే 25,000 25,000 అనేది 25,000 అంటే రౌండ్ ఫిగర్ చూసుకుంటే 25,000 అనేది చాలా ఇంపార్టెంట్ సపోర్ట్గా కనిపిస్తుంది. ఎప్పటివరకు అయితే 25,000 బ్రేక్ కాదు అప్పటివరకు నెగిటివ్ ఉండడానికి అవకాశం చాలా తక్కువ. 25,000 బ్రేక్ అయితే 24,960 అక్కడి నుంచి 24,880 వెళ్ళడానికి కూడా అవకాశం కనిపిస్తుంది. మీకు నా వీడియోలో ఇచ్చిన లెవెల్స్ కనిపిస్తే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.